1 o'clock ఆయనకు పంపించేది, ఆయన 1:30కి అప్రూవ్ చేసేది, 1:30 నుంచి మేము ఎడిటింగ్ చేసేది, 3:30-4 గంటల వరకు కంప్లీట్ చేసేది, 4:30కి ఆయనకు పంపించేది, ఆయనే సీఎం గారికి పంపించేది, అక్కడ అప్రూవల్ అయిపోయేది, 6 o'clock అన్ని ఛానళ్ళలో వచ్చేది యాడ్. ఇట్లా కొన్ని వందల వర్క్స్ మేము సార్ సహకారంతో చేసాం. అంటే నిద్ర ఒక్కొక్కసారి ఆఫీసర్లకు నిద్ర ఉండదు. దాంతోపాటు పనిచేసే ఒక క్రూ ఉన్నప్పుడు మేము అది ఒక పెద్ద కిక్ మాకు. అలాంటి కిక్కులు మాకు ఎన్నో అనుభవించాం సార్ సారథ్యంలో. ఇవాళ ఈ వేదిక మీద చీఫ్ గెస్ట్గా వారు ఉండడం నేను గొప్ప విషయంగా భావిస్తున్నాను. सत्य ही शिव है, शिव ही. ఒకవైపున కాంతారావు గారు అయితే కాంతారావు గారి పేరిట ఏర్పాటు చేసిన పురస్కారాన్ని ఈరోజు స్వీకరించబోతున్న అత్యంత అద్భుతమైన నటుడు, తెలుగు జాతి అనే కాకుండా భారతీయ సినిమా గర్వించదగిన ప్రఖ్యాత నటుడు, మనందరినీ ఆహ్లాదపరచడానికి, ఆనందపరచడానికి, మనందరిలో ఉండే కష్టాలు, దుఃఖాలు, సమస్యలు, బాధలు, సవాళ్ళు అన్నిటినీ ఒక్కసారి ఓం బ్రీం ఫట్ అని చూ మంతరని తొలగించడానికి బహుశా ఆ దేవదేవుడు పంపించిన ఒక అద్భుతమైన నటరాజ్యం ఆయనేమో. ఆయనే రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్ గారికి ఈరోజు కళాప్రపూర్ణ కత్తి కాంతారావు గారు అనబడే టిఎల్ కాంతారావు గారి పురస్కారాన్ని అందించడం సంతోషంగా భావిస్తూ వారికి ఒక్కసారి మనందరి కర్తాల మధ్య వారికి మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే ఈ వేదిక మీద చాలా అద్భుతమైన వ్యక్తులు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క శిఖరం వారి వారి రంగాల్లో కూడా. సో వారిలో నేను గురువుగా, నాకు చాలా ఆత్మీయుడిగా, నాకు ప్రతి సందర్భంలో కూడా ఒక బ్యూరోక్రాటిక్ సెటప్లో ఒక మోడల్గా నిలిచే మా గురువు పార్థసారథి సార్ ఐఏఎస్. సో వారికి నమస్సులు తెలియజేస్తున్నాను. ముఖ్య అతిథి పార్థసారథి గారు షాల్ కప్తారు. షాల్స్ ఇవ్వండి, షాల్స్ 5 షాల్స్ వరకు ఇవ్వండి. రామచంద్ర గారు షాల్ కప్తారు. రామచంద్ర గారు షాల్స్ కప్తారు. రామచంద్ర అన్న ఇంకో షాల్. ప్రియాంక మేడం గారు షాల్ కప్తారు. కవిత గారు షాల్ కప్తారు. ఇంకో షాల్ ఇవ్వండి తొందరగా. అందరు కొంచెం స్ప్రెడ్ అయిపోదా. మా ఎస్వి కృష్ణారెడ్డి గారు షాల్ కప్తారు. ఎస్వి కృష్ణ వెనక స్ప్రెడ్ అయిపోండి. అందరు గెస్టులు ఉండనివ్వండి. దండలు ఇవ్వండి, గార్లాండ్స్ ఇవ్వండి. విజయ్ కుమార్ గారు గార్లాండింగ్ చేస్తారు. ఇంకో గార్లాండ్ ఇవ్వండి. పురాణం సతీష్ గారు గార్లాండింగ్. అందరూ స్ప్రెడ్ అవ్వాలండి ప్లీజ్. దయచేసి అందరూ స్ప్రెడ్ అయిపోండి. దయచేసి అందరూ స్ప్రెడ్ అవ్వండి ప్లీజ్. మన వాళ్ళు రైటర్ సెషన్ వెనక ఉండండి. మీరు తెలుగు చలనచిత్ర రంగంలో మనకి 2 ట్రాకులు ఉంటాయి. ఒక ట్రాకు హీరో అంటాము, ఇంకో ట్రాకు కామెడీ అంటాము. ఈ 2 ట్రాకుల్ని ఒక దగ్గర జోడించి హాస్యానికి ఒక కొత్త భాష్యాన్ని చెప్పిన నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి మనందరి తరపున మరొకసారి చెప్పడం ద్వారా అభినందనలు తెలియజేద్దాం. వారికి ఇది లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఈ మధ్యనే కేంద్ర ప్రభుత్వం వారి ప్రతిభను గుర్తించి మరి పద్మశ్రీ ఇవ్వడం మనందరికీ సంతోషదాయకం. తాడేపల్లి లక్ష్మీకాంతరావు గారి పేరు మీద మా హరికృష్ణ చెప్పండి చాలా వివరంగా. ఏఎన్ఆర్ ఎన్టీఆర్ 2 కళ్ళైతే మధ్యలో తిలకం లాంటి వారు కాంతారావు గారు. మన తెలుగువారి గుండెల్లో చాలా పదిలంగా పెట్టుకున్న ఒక మహానటులు. మనకు జానపద హీరో అంటే కాంతారావు గుర్తొస్తారు. నారదుడు అంటే శ్రీకృష్ణ
రాయభారం నారదు ఉంటే కాంతారావు గుర్తొస్తారు. సో ఆయన ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తర్వాత నంబర్ 3, ఇప్పుడు కాదు పర్మనెంట్గా వారు నంబర్ 3గానే మనం అందరం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. సో అలాంటి ఒక గొప్ప నటుడి యొక్క పేరు మీద ఈరోజు వారికి నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి వారి ప్రయాణం, సినీ ప్రయాణం గురించి మన హరికృష్ణ చెప్పాడు. ఈ హాస్యం అనేది చాలా విచిత్రమైన అంశం. మనకు హాస్య నటులు చాలామంది ఉన్నారు. కొంతమంది హాస్య నటులు హీరోలుగా చేయాలని, విజయవంతం కావాలని చాలా ప్రయత్నం చేశారు, విజయవంతులు అయ్యారు కూడా. కానీ కామెడీ యాక్టర్స్ హీరోలుగా ఎక్కడైతే సక్సెస్ అయ్యారో దట్ ఈస్ నాట్ బికాజ్ ఆఫ్ కామెడీ, బికాజ్ ఆఫ్ దేర్ హీరోయిజం. అంతే, సెంటిమెంట్, దానివల్ల సక్సెస్ అయ్యారు. కానీ వీరి హాస్యం చాలా అద్భుతంగా ఉంటుంది. మనము మామూలుగా మన చిన్నపిల్లలతోని, ఫ్యామిలీ మెంబర్స్తోని కూర్చుంటే ఎంతో ఆహ్లాదకరంగా, ఉల్లాసంగా అనిపిస్తూ ఉంటుంది. హాయిగా నిద్రపోయే ముందు వారి సినిమాలు కానీ సన్నివేశాలు కానీ మనం పెట్టుకుంటే ఇప్పుడున్న ప్రపంచంలో హారర్, వైలెన్స్, సెక్స్ ఎక్కడ చూసినా మనకి ఓటీటీ ఛానల్స్లో, సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వాతావరణంలో మనం ఆహ్లాదకరంగా కొంత సమయం గడపాలి, హాయిగా సుఖంగా నిద్రపోవాలంటే మనం నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలు చూడవలసిన అవసరం వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కమిషనర్ గారు ఉన్నారు కాబట్టి ఒక విషయం తెలియజేస్తాను నేను. ఎందుకంటే హైదరాబాద్ ఇప్పుడు ఒక పెద్ద హబ్గా అభివృద్ధి చెందింది. ముంబై తర్వాత 2వ స్థానంలో హైదరాబాద్ ఉంది. 148 శాటిలైట్ ఛానల్స్, ఒక 70 వరకు యూట్యూబ్ ఛానల్స్, ప్రముఖంగా ఒక 8 ఓటీటీ ఛానల్స్ ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ప్రతి సంవత్సరం ఒక 250 నుంచి 300 సినిమాలు నిర్మాణం ఇక్కడ జరుగుతూ ఉంది. 2 లక్షల మంది కార్మికులు టెలివిజన్ రంగం కానీ, సినిమా రంగం కానీ ఉపాధి పొందుతున్న ఒక చాలా ప్రాధాన్యమైన రంగం. మీరు టెలివిజన్ చూసుకున్న ఒక్కరోజు, ప్రతిరోజు 4100 అవర్స్ కంటెంట్ సాఫ్ట్వేరు ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఒక 200 సినిమాలకి సమానమైన కంటెంటు మన హైదరాబాద్ కేంద్రంగా ఉత్పత్తి అవుతూ ఉంది. హైదరాబాద్లో స్టూడియోల గురించి నేను చెప్పక్కర్లే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పక్కర్లే, టెక్నాలజీ గురించి కూడా చెప్పక్కర్లే. విఎఫ్ఎక్స్, హెచ్కే మీరు చెప్పండి, సౌండ్ సిస్టమ్ చెప్పండి, టెక్నాలజీ చెప్పండి. హైదరాబాదు ముంబైని మించి మొదటి స్థానానికి రావచ్చే అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయనే ఒక ఆశాభావం నాకుంది. సో ఇలాంటి ఇండస్ట్రీకి ప్రభుత్వం కూడా రెవెన్యూ వస్తూ ఉంది, ఆదాయం వస్తూ ఉంది. ఇన్ని లక్షల మంది కార్మికులు ఆధారపడ్డ ఇవి రంగాలు కాబట్టి ప్రభుత్వం కూడా మిగతా వర్గాలను ఎలాగైతే చూసుకుంటుందో ఈ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులనండి, టెక్నీషియన్స్ అనండి, వారికి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తూ ఉన్నాను. నాకు ఒక పెద్ద కోరిక ఉంది. నేను ఎండీగా చేసిన రోజుల్లో ఒకటే కోరిక, అదేంటంటే పూణే లాంటి ఇన్స్టిట్యూట్, ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఆ రకమైన ఇన్స్టిట్యూషను మన హైదరాబాద్లో ప్రభుత్వం తరఫున రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది యువత ఎంతో ప్యాషన్తో, ఎంతో ముందు చూపుతోనే వస్తూ ఉన్నారు. ప్రతిభ ఉంది వాళ్ళకి, కానీ మార్గదర్శనం లేదు. అలాంటి యువత ఇలాంటి శిక్షణ కేంద్రాలు కనుక పెట్టి వాళ్ళకు సర్టిఫికేట్స్ ఇవ్వగలిగితే, మనం క్వాలిటీ శిక్షణ ఇవ్వగలిగితే వాళ్ళకి జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ముందుకు పోవడానికి ఒక మార్గం చూపించిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక మన హీరో గారి గురించి అంటే కామెడీ హీరో, స్టార్ కామెడీ హీరోగా మారారు. ఎస్వి రెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు, జంధ్యాల గారు, ఈవీవి సత్యనారాయణ గారు, ఇక చాలామంది దర్శకులు వారికి చేదోడు వాదోడుగా ఉంది. వారిని స్టార్ కామెడీ హీరోగా మనం చూస్తూ ఉన్నాం. వారి నటన గురించి మనం ఇంకా చెప్పనక్కర్లే. సో అలాంటి ఒక మహానటుడికి
అసమాన ప్రతిభ కలిగిన నటునికి ఈరోజు ఒక జీవిత సాఫల్య పురస్కారం అని నేను భావిస్తూ ఉన్నాను. అది మన నాగబాల సురేష్ గారు వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, భారత్ కల్చరల్ అకాడమీ గత 22 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలు, కాంతారావు గారి జన్మదినోత్సవాలు, వారు పోయిన తర్వాత వారి పేరు మీదుగా ఈ అవార్డ్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. చాలా తక్కువ మంది ఉన్నారండి ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొని అందరినీ ఒక టీమ్గా ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమాలు చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే మహానుభావులు, కళాకారులు, గొప్పవారు మరణం లేదు వారికి. వారిని మనం గుర్తుపెట్టుకొని వారి చరిత్రను మనం చెప్పుకోవడం ద్వారా ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా మనకు ఉపయోగపడతాయని నేను భావిస్తూ అందరికీ నా తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుకుంటా ఉన్నాను. వేదికను అలంకరించిన మన రాజేంద్ర ప్రసాద్ గారికి, మా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పార్థసారథి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా నేను ఆయన్ని డైరెక్ట్గా చూస్తున్నాను, రాజేంద్ర ప్రసాద్ గారిని. సో ఐ థింక్ నేను వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్ ఆయన సినిమాలు ఎన్నో చూసి పెరిగిన అమ్మాయిని. సో స్టిల్ వీ హ్యావ్ దట్ మీరంటే మీరు చూడాలి అన్న ఇంట్రెస్ట్తో నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. సో ఐ డిడ్ నాట్ కమ్ లైక్ ఎ మేనేజింగ్ డైరెక్టర్, ఐ కేమ్ లైక్ ఎ ఫ్యాన్. నా ఉద్దేశంలో సినిమా అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీడియేటర్. మన హౌ వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ద సొసైటీ ఎలా మలుస్తున్నది అన్నదానికి సినిమా హ్యాస్ ఎ వెరీ వెరీ క్రూషియల్ రోల్. మనం అనుకుంటాము టీవీలో ఎన్ని వల్గర్ సీన్స్ వచ్చినా, ఎలాంటి ఫన్ వచ్చినా, ఎలాంటి సీన్స్ వచ్చినా టీవీయే కదా, మూవీయే కదా అనుకుంటాం. బట్ అది చూసి చాలామంది ఎఫెక్ట్ అవుతారు. అండ్ ఆల్సో అన్ని జానర్స్ కన్నా మోస్ట్ డిఫికల్ట్, కష్టమైన జానర్ ఈజ్ కామెడీ. It's very easy, I think, to make a crime movie. It is very easy to make a romantic movie. But comedy చేయటం అనేది it is not at all easy. చాలా ఫ్యూ మెంబర్స్, చాలా తక్కువ మంది ఆ కామెడీని బై డిఫాల్ట్ వాళ్ళల్లో ఉంటుంది అనుకుంటా. అది ఏ సినిమాలోనన్నా అప్పుడు స్టార్ట్ అయిన ఐ థింక్ April 1 విడుదల దగ్గర నుంచి మొన్న వచ్చిన ఓ బేబీ వరకు ఆయన ఒకేలా పర్ఫామ్ చేస్తూ వచ్చున్నారు. సో ఇట్ ఈస్ ఐ థింక్ చాలా ఫ్యూ మెంబర్స్ కెన్ డూ దాట్. సో ఐ థింక్ మనందరికీ కూడా ఇలాంటి యాక్టర్స్ ఉండటం తెలుగు ఇండస్ట్రీకే ఇట్ ఈస్ ఒక గర్వకారణం లాగా. కమింగ్ టు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రభుత్వం వచ్చినాక చాలా గద్దర్ అవార్డ్స్ అనేది మనం చేయటం జరిగింది ఆఫ్టర్ లాంగ్ టైం. ఇప్పుడు కూడా నిన్నే గద్దర్ అవార్డ్స్ని మనం రిలీజ్ చేసుకున్నాము. అండ్ ఉగాది రిప్పున గద్దర్ అవార్డ్స్ని మనం వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇట్ ఆన్ హైటెక్స్. సో వీఆర్ ప్రభుత్వం ఈజ్ ఆల్వేస్ రెడీ. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ముందు ఉంది. ఈ మూవీ ఇండస్ట్రీని, ఫిలిం ఇండస్ట్రీ, టెలివిజన్ ఇండస్ట్రీ యాజ్ వెల్ యాజ్ ఆల్ ముందుకు తీసుకెళ్ళటానికి ప్రభుత్వం ఎప్పుడూ రెడీగా ఉంది. అండ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ముందు ఉంది. అండ్ మనందరికీ తెలుసు, ఇందాక సార్ చెప్పినట్టుగా ఆయన FDC మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు. ఆయనకు అన్ని హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ ద ఫిలిం ఇండస్ట్రీ అండ్ టెలివిజన్ ఇండస్ట్రీ. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్కిల్లింగ్ దట్ ఈస్ రిక్వైర్డ్. రాజేంద్ర ప్రసాద్ గారి గురించి ఏం చెప్తాను నేను? నేనే ఒక దర్శకుడినై రాజేంద్ర ప్రసాద్ని హీరోగా పెట్టుకుని ఇక నేను ఏమి చెప్పగలుగుతాను చెప్పండి. కానీ రాజేంద్ర ప్రసాద్ దగ్గర ఒక ప్రత్యేకమైనటువంటి గుణం ఉంది. అదేమిటి అనంటే, మామూలుగా ఏ ఆర్టిస్టులు అయినప్పటికీ కూడా వాళ్ళు నటించేసి వెళ్ళిపోతారు అంతే. కానీ ఆయన అలా కాదు. ఆయన ప్రత్యేకంగా తన యొక్క టాలెంట్ని చూపెడతాడు. ఆయన తాను కామెడీ టైమింగ్ని చూపెడతాడు. అది నేను ఎక్కడ చూడలేదు, ఆయన దగ్గర చూశాను. అలాంటి ఆయన మహానుభావుడు. ఆయన ఇంకా ఒక పక్క నుంచి గజేంద్రుడు చేస్తున్నా, ఇంకొక పక్క నుంచి మాయిలోడు చేస్తున్నా, ఇంకో పక్క నుంచి ఏది చేస్తున్నప్పటికీ కూడా ఆయన సినిమాలు ఒక ప్రత్యేకం అండి. అది అలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతుల్లో నటించేటటువంటి ఒక రకంగా ఆయనే అయితేనే సూట్ అవుతాడు అన్నటువంటి భావన కలిగేది నాకు. ఎందుకంటే ఆయన పాత్ర అలా ఉండేవి. ఆయన చేస్తున్నప్పుడు కూడా ఇటు మా ఇల్లులో చేసినా, ఇటు గజేంద్రుడు చేసినా ఆయన పాత్ర అలాంటివి ఉండేవి. నేను ఎన్నో సినిమాలు ఆవిడతో పాటు, అంటే డబ్బింగ్ జానకి గారితో పాటు నా 13వ సంవత్సరం నుంచి ఆవిడతో నేను ఎన్నో సినిమాలు నటించడం జరిగింది.
ఆ రోజు ఆ ప్రేమ అభిమానాలు ఆ పలకరింపులు ఎలా ఉన్నాయో ఆవిడ ఈ రోజు వరకు అలాగే ఉన్నారు. నటనకి కిరీటం పెట్టడం అంటే జనరల్గా క్రౌన్ అనేది మనందరికీ తెలుసు, రాజులకి పెట్టే క్రౌన్ కానీ అలాగే మిస్ ఇండియా, మిస్ వరల్డ్, ఏదైనా కిరీటం అనేది అదే గొప్పది. అటువంటి ఒక కిరీటం అనే ఒక కిరీటి అనే ఒక పదాన్ని రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వడం అనేది మీరు ఆలోచించండి, ఎంత యాప్ట్గా ఉంది, ఎంత చక్కటి బిరుదు అది. నేను నా గురువు గారైన ఎస్వి కృష్ణారెడ్డి గారు పెళ్ళ ఊరిలతో పరిచయం అయ్యాను తెలుగు ఇండస్ట్రీకి. అలానే దానికంటే ముందు చాలా మూవీస్ చేశాను, కానీ నాకు ఒక కిక్ స్టార్ట్ మూవీ అనేది పెళ్ళం ఊరిలతోనే తిలోత్తమగా పరిచయం అయ్యాను మీ అందరికీ. అక్కడి నుంచి ఐ నెవర్ లుక్ బ్యాక్, కంటిన్యూస్గా మూవీస్ చేస్తూనే వచ్చాను, ఇప్పటికే చేస్తున్నాను. సో ఐఎమ్ గ్లాడ్ ఎస్వి కృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా నాకు ఈ అవార్డు రావడం అనేది ఐ ఫీల్ రియల్లీ ఆనర్డ్ అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ వన్ అండ్ ఆల్. మా సోదరుడు నాగబాల ఎంత పని చేశాడండి, ఎక్కడుంటే ఏంలే, ఎంత పని చేసావు నువ్వు, ఇంత గొప్పగా. నిజంగా ఇది ఒక నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఎందుకంటారేమో, నేను ఇవాళ ఒక్క 5 నిమిషాలు ఎక్కువ టైం తీసుకుంటా, దయచేసి ఏమనుకోవద్దు, నా కోసమే కూర్చున్నారు. యాక్చువల్గా బ్రదర్స్ వాళ్ళు వెళ్ళాలి. ఇవాళ వేదిక మీద ఎంత వాల్యుబుల్ పర్సన్స్ ఉన్నారంటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది అనుకుంటే, మా పార్థసారథి గారు, ఆయనతో మేము చాలా జర్నీ చేశాను. అంటే పేరుకి కామెడీ హీరో అయినా నన్ను ప్రేమించిన వాళ్ళు ఎంతమంది అనేది, ప్రియాంక ఇప్పుడు నా కూతురు లాంటిది, దానికి చివరికి వస్తా, నువ్వు ఆగు, నాకు అర్థమైంది, నువ్వు ఫ్యాన్ లాగా వచ్చావని, ఆఫీసర్ కాదని నాకు తెలుసు, ఆగు. సో ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారు అని అంటే కనుక మీరు ఆశ్చర్యపోతారు చెప్తే. మనం దుబాయ్లు అన్నీ తిరిగాం కదా, ఎక్కడ ఫంక్షన్స్ ఉన్నా అంత ఫ్రెండ్లీగా కలిసిపోయినా, మనకి ఎలక్షన్ కమిషనర్గా కూడా పనిచేసినటువంటి సోదరులు పార్థసారథి గారికి వెల్కమ్. కాంతారావు గారికి అప్పుడు వెళ్ళి శంకర్ రెడ్డి అని ప్రొడ్యూసర్ అండి ఆ సినిమాకి, లవకుశ రామారావు దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి ఆయన కాంతారావు ఇలాగా హెల్త్ వల్ల ఇలా, అవునా, సరే ఒక పని చేయండి, వారికి ఆరోగ్యం బాగుపడటానికి ఎంతకాలం పట్టచ్చు అంటే 2-3 వారాలు, ఏం పర్లా, నెల రోజులైనా పర్వాలేదు. ఆ కాంతారావు గారు అనే సోదరుడు బాగా పర్ఫెక్ట్ అయిన తర్వాతే మనం షూటింగ్ స్టార్ట్ చేద్దామని ఆగిపోయారు ఎన్టీ రామారావు గారు. నెల రోజుల్లో ఆయన రెడీ అయిన తర్వాత కాంతారావు గారిని లక్ష్మణుడిగా పెట్టి లవకుశ, క్లాసిక్ ఆఫ్ తెలుగు సినిమా. అంతకంటే గొప్ప విషయం ఆ తర్వాత ఈలపాటి రఘురామయ్య గారు, వారు అంతకుముందు నారదుడు. బట్ మన జనరేషన్ అందరికీ కూడా నారాయణ ఎన్టీ రామారావు గారిని కూడా అలా ఏడిపించేశాడు ఆయన. మామూలు నారదుడు కాదండి, హీఈస్ ద ఓన్లీ నారదుడు నాకు తెలిసి. హ్యాట్స్ ఆఫ్. ఆ విధంగా ఆయన మనమేమో చండాలంగా సన్నగా ఇంత పెద్ద జుట్టు అసహ్యంగా ఉండేవాడిని నేను అప్పుడు, టు బి వెరీ ఫ్రాంక్. అప్పుడు నువ్వు చూసున్నట్టయితే నాకు రాజేంద్రుడు లేదు, గజేంద్రుడు లేదు, మా ఐలోడు లేదు, కొబ్బరి బండం అసలు లేదు. ఇతను నన్ను మొదలుపెట్టింది కొబ్బరి బండంతో. దాని సినిమాకి మ్యూజిక్ చేశాడు ఇతను, మామూలుడు కాదు, ప్రొడ్యూసరు. సో అతను అనుకుని ఆయన నన్ను అని ఎట్లా అంటే, నా అదృష్టవశాత్తు రామారావు గారు తమ్ముడు త్రివిక్రమరావు ఆయన నాడు, వీడు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ వచ్చింది, వీడిని ఎక్కడ వేసినా 3 ఏళ్ళు ఉద్యోగం చేయడానికి 3 years కావాలంటున్నారు, ఈయన ఎట్లాగా టైంపాస్ చేయటం అని చెప్పేసేసి నన్ను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇప్పుడే స్టార్ట్ చేశారు డివిఎస్ రాజు గారు వాళ్ళు. ఫస్ట్ బ్యాచ్ జరుగుతుంది అప్పుడు, రజనీకాంత్ బ్యాచ్ జరుగుతుంది, నారాయణరావు వీళ్ళందరూ. అందులో పడైతే ఒక 2 ఏళ్ళు వీడు గొడవ మనకు ఉండదని నన్ను బారేశారు అందులో. ఐ వాస్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషలకి. అప్పుడు మాకు ఎగ్జామినేషన్కి మమ్మల్ని కండక్ట్ చేసింది ఎవరో తెలుసండి,
మా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసింది బిఎన్ రెడ్డి గారు, మల్లీశ్వరి బిఎన్ రెడ్డి గారు. వారు నాకు 94 మార్కులు వేశారు. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ 4 భాషల్లో నేను ఫస్ట్ వచ్చాను.